భారతదేశంలో విద్యారంగాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో 10+2+3 10 సంవత్సరాలు హై స్కూల్ విద్య, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్య, 3 సంవత్సరాలు డిగ్రీ అనొచ్చు, ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఇంకెక్కువ సంవత్సరాలు ఉంటాయి. అలాంటి తరహా కోర్సుల పేరుతోని భారతీయ విద్యా విధానంలో దాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 2023 సంవత్సరంలో ఉన్నటువంటి దీన్ని కొన్ని మార్పులు చేర్పులతోని విద్యా విధానాన్ని 5+3+3+4 అంటే 5, 3, 8, 8, 3, 11, 11, 4, 15 ఇది కూడా అదే. సో ఇందులో ఈ 12వ తరగతి దాకా అంటే ఇంటర్మీడియట్ దాకా హై స్కూల్ లెవెల్లోనే ఉంచుకోవాలనేది ఇతర దేశాల్లో కూడా ఈ తరహా మోడల్ ఉంది. ఇంటర్ స్కూల్ అంటారు, ఇంటర్ కాలేజ్ అంటారు. సో ఈ కొన్ని దేశాలకు మనం అధ్యయనం చేసినప్పుడు అందుకోసం ఇక్కడ 5+3+3+4. సో ఇది 21వ శతాబ్దపు ఆకాంక్షలకు అనుగుణంగా బాల్య విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు అవకాశం కల్పిస్తూ జీవితాన్ని అభ్యసనాన్ని ప్రోత్సహించడం, ఆ విధంగా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాధాన్యత ఉన్నదనేది అర్థమవుతుంది. సోదరులారా, సోదరిమణులారా, గతంలో ప్రాథమిక విద్యను మనం తీసుకుంటే ఏకీకృతం చేయడానికి నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినటువంటి క్రమంలో గతంలో పాఠశాల విద్య 1వ తరగతి నుంచి ప్రారంభించేవాళ్ళు. ఎల్కేజీలు, కిండర్ గార్డెన్లు, అప్పర్ గార్డెన్లు, ఇవన్నీ ఎల్కేజీలు, యూకేజీలు, లోయర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ గార్డెన్లు ఇవన్నీ ఏం లేవు. సో అందుకోసం అప్పుడు 1వ తరగతి వయసు 6 సంవత్సరాలుగా పెట్టారు. సో పిల్లలు నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, అక్షరాస్యత పెరిగింది, పేరెంట్స్ కూడా నేర్పుతూ ఉన్నారు, సమాజం నుంచి అనేక అంశాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో పిల్లల్లో ప్రజ్ఞాలబ్ధి పెరిగింది, భవిష్యత్ పునాది వేస్తున్నందున పిల్లల్లో ఆసక్తి, ప్రాథమిక నైపుణ్యాల అభివృద్ధికి సామాజిక భావోద్వేగ అభివృద్ధి అత్యావశ్యకమైనందున నూతనంగా బాల్య విద్యను 3 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 4వ సంవత్సరానికి వాడు ఎల్కేజీ, యూకేజీ చేసుకుని ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తూ ఉన్నాడు. సో పిల్లల్లో చైల్డ్హుడ్ నుంచి ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అయింది. దాన్ని స్వాగతిద్దాం, ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. పిల్లలు చదువుకుంటే అకాడమిక్ వైపు వెళ్తే వాళ్ళు కెరియర్ చూసుకుంటారు, దేశ భవిష్యత్తుకి ఎసెట్గా మారుతారు. వాళ్ళ ప్రయోజనం, వాళ్ళ కెరియర్ ప్రయోజనంతో కూడా దేశ ప్రయోజనాలు కూడా దేశ ఉత్పత్తిలో పాల్గొంటారు కాబట్టి అది మంచిది. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులన్న దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందన్న అన్ని వాటి సారాంశాలన్నీ కూడా అక్కడికే వెళుతుంటాయి అనేది నేను ఇక్కడ తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, అంటే లేటెస్ట్గా పిల్లల ఎడ్యుకేషను 3వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. ఇది పునాది విద్య అనుకోవచ్చు. వ్యవధి 5 సంవత్సరాలు, అంటే వయసు 3 నుండి 8 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే 5+3+3+4 అంటున్నాం కదా. 3 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే 8 సంవత్సరాలు వచ్చేసరికి 5వ తరగతి అంటే ప్రాథమిక విద్యగా దీన్ని భావించవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలను ప్రీ స్కూల్ లేక అంగన్వాడీ 1-2 తరగతుల కిందకి వస్తుంది. ఈ స్థాయిలో పిల్లలు మానసిక, శారీరక అభివృద్ధికి ప్రాధాన్యత చేకూర్చడంతో పాటు ఆట పాట ఆధారిత ట్రైనింగ్స్ వాళ్ళకి నేర్పటం, కళలు, సంగీతం, కమ్యూనికేషన్ నైపుణ్యానికి అభివృద్ధికి పాఠశాలకి అలవాటు చేయటం, దానికి సంబంధించి వాళ్ళని స్కూల్కి ఎట్లా పోవాలి ఏందనేది అక్కడ ఉండటం, పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని, ఇంట్లో ఉన్న ఇల్లును వదిలిపెట్టగలిగాడు బయట జీవించగలిగేటువంటి పరిస్థితిని నేర్చుకుంటారు. ఇది ఫస్ట్ ఫేజ్. దీని వ్యవధి 3 సంవత్సరాలు, వయసు నుండి 8 నుండి 10 సంవత్సరాల దాకా కూడా ఉండొచ్చు. ఇక 3 నుంచి 5 తరగతులు ఉంటాయి. మాట్లాడడం, చదవడం, రాయటం, శారీరక విద్య, భాషలు, కళ, సైన్స్, గణితం మొదలగు విషయాలు ఇంట్రడ్యూస్ చేస్తారు. అధ్యయనం జరుగుతుంది. మధ్యదశ వ్యవధి 3 సంవత్సరాలు, వయసుకు 3 సంవత్సరాలు, వయసు 11 నుంచి 14 సంవత్సరాలు. ఇందులో 6, 7, 8 తరగతులు ఉంటాయి. ఈ దశలో పిల్లలు విభిన్న విషయాలపై లోతైన అవగాహన పెంచుకుంటారు. వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఉన్నత దశ లేకపోతే వ్యవధి 4 సంవత్సరాలు ఉంటుంది. ఇక హై స్కూల్ స్టాండర్డ్ అనుకోవచ్చు. ఇది 14 నుంచి 18 సంవత్సరాలుగా మనం భావించవచ్చు. సో ఇందులో 2 దశలు ఉంటాయి. ఒకటి 9, 10 తరగతులు, రెండోది 11, 12 తరగతులు. ఈ దశలో విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను ఎంపిక చేసుకొని ఉన్నత విద్యకు సిద్ధమవుతారు. ఈ 4 సంవత్సరాలు క్రిటికల్ థింకింగ్తో పాటు మల్టీ డిస్పెన్సరీ అధ్యయనం పెంపొందించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో పాఠశాల విద్యలో 11, 12 తరగతులు విలీనం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేసినాయి. 8 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాలు ఇప్పటికే ఇది అంగీకరించింది. 8 రాష్ట్రాలు ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా వాళ్ళు కూడా రాష్ట్రాలు నిపుణుల కమిటీలు వేసుకుని దాని ఒక అభిప్రాయానికి రావచ్చు. లేకపోతే 21 రాష్ట్రాలు అమలు చేసిన ప్రాబ్లం లేదు. సెంట్రల్ సిలబస్లు, స్టేట్ సిలబస్లు నడుస్తున్నాయి ట్రెండ్లో. ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే, బౌండ్ కోర్సులు ఉండాల్సిందే. అయితే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా దీన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే 10వ తరగతి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ కోర్సులన్నీ కామన్గా జరుగుతుంటాయి కాబట్టి ఎంట్రన్స్లు. సరే, ఒక్కొక్క యూనివర్సిటీ ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్స్ ఉంటాయి అనుకోండి. సరే, ఎట్లున్నా
కొంత గైడ్లైన్స్ అనేవి ఉంటాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో తెలంగాణ ప్రభుత్వం ఒకే బోర్డు ఏర్పాటుకు సలహాలు, సూచనలు, ప్రయోజనాలు, నష్టాలు వ్యక్తపరచాలని కోరడం జరిగింది. ఈ ప్రతిపాదన ఒక లేటెస్ట్ అనుకోవచ్చు. కేంద్రీయ పాఠశాలలో కొనసాగుతుంది కూడా ఇది. అంటే స్టేట్ సిలబస్కి సంబంధించినట్టుగా ఉన్నది ఈ పరిస్థితి. సో మల్టీపర్పస్ ఎయిర్ సెకండరీ పాఠశాలలు ఉండేవి. వాటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. పాఠశాల విద్య 11, 12 తరగతుల వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం తోడ్పాటుతో దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదివినా ఒకే సిలబస్ ఉంటుంది. చదువుకునేటువంటి వాళ్ళు, వలస కూలీలు, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ వాటికి సంబంధించి రకరకాల పరిస్థితులు ఉంటాయి. బతుకుదెరువుకు, ఉపాధికి సంబంధించి వీళ్ళే ఉద్యోగాలు ఎవరు కదా, ప్రభుత్వాలు, పాలకవర్గాలు. ఒకే సిలబస్, పరీక్షా విధానం ఒకే ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారే అవకాశం సమకూరుతుంది. విద్యాపరమైన పేద ధనిక అంతరాలు మన స్కూల్ డ్రెస్ ఎందుకోసం పెడుతున్నాం, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అందరూ సమానం అనేది దాన్ని కొనసాగించాల్సింది. దాంట్లో మళ్ళీ కులమతాల ప్రాంతాలకు అతీతమే, పిల్లలకి జాతీయ సమైక్యత నేర్పాల్సింది. సో సమాజానికి ఎంతో మేలు చేకూర్చిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది పరిస్థితి. మిత్రులారా, ఇంకా చెప్పాల్సి వస్తే అంటే 100కి 20% మంది పిల్లలు ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యల వల్ల 10వ తరగతి తర్వాత దాటలేకపోతున్నారు. 11, 12 తరగతులు చదవలేకపోతున్నారు. అంటే ఇంటర్మీడియట్ విద్యకి వెళ్ళలేకపోతున్నారు. ఇతర కారణాలు ఏమి ఉన్నప్పటికీ ఈ పరిస్థితులు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో 12 తరగతులు హై స్కూల్ లెవెల్లోనే కంప్లీట్ చేయడం ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. శాటిలైట్ ఉపగ్రహాలకి ఇతర వీటిని పంపించడం కాదు. ఇతర గ్రహాలకి మన కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లేకపోతే శాటిలైట్లను అంతరిక్ష కేంద్రాల నుంచి వ్యోమగామంలో పంపించడం కాదు. అది పెద్ద కష్టమేం కాదు. సో అందుకోసం ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 12th లోపు వల్ల వాళ్ళు చదువు ఇది కావడం వల్ల నైపుణ్యాభివృద్ధి పెరగట్ల, కెరీర్ పట్ల నిరాసక్తి, ఆ ఏజ్లోనే రకరకాల దురలవాట్లకు లోనవుతూ ఉన్నారు. 6 తరగతుల నుంచి 12 తరగతుల మధ్యనే పిల్లల లైఫ్ డిసైడ్ అవుతుంది. వాడు మంచివాడు అవుతున్నాడా, తాగుడుకో, మందుకో, సిగరెట్లకు, పొగాకు, అంబర్ రాజాలు అవుతున్నారా, గుట్కాలకి ఎడిక్ట్ అవుతున్నారా, ఆ ఏజ్లోనే అవుతుంది. కాబట్టి వాళ్ళని 12th లెవెల్ దాకా కంప్లీట్ చేస్తే గ్రాడ్యుయేషన్ డైరెక్ట్ కెరియర్లోకి వెళ్ళిపోతాడు, జీవితంలోకి. సో ఇది పరిస్థితి. డ్రాప్అవుట్స్ని అట్లా ఉంచండి. వాళ్ళని తీసుకొచ్చే పద్ధతులు ఇంకో సందర్భంలో మాట్లాడదాం. డ్రాప్అవుట్స్, ఈ క్రమంలో డ్రాప్అవుట్స్లు, బాల్య వివాహాలు, ఆర్థిక సమస్యలు, ఈ డిఫరెంట్ పరిస్థితులు కాబట్టి వాటిని మళ్ళీ కూలంకషంగా ఇంకో సందర్భంలో చర్చించుదాం. సో అవి కూడా భాగమే, కాదంటలేదు. సో వీటిని ఈ పద్ధతిలో విద్యారంగానికి సంబంధించి ఇప్పటికే చెప్పినట్టుగా గత 10+2+3 10+2+3 వ్యవస్థని 5+3+3+4 5+3+3+4 ఇది కూడా 15, అది 15. ఇది 12th స్టాండర్డ్ పేరుతోనే తీసుకొస్తున్న పరిస్థితిని మనం తీసుకొస్తున్నాం. ప్రతిపాదనగా ఉన్నది. మిత్రులారా, ఇది పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 14.4 మిలియన్ల మంది, 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 1,40,00,000 నుంచి 1,50,00,000 మంది గ్రామీణ ప్రాంతాల నుండి వలసల కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పిల్లల చదువులకు సంబంధించి కానీ వలసలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వలసలు పెరుగుతాయి, గ్రామీణ వాతావరణం దెబ్బతింటుంది. పట్టణీకరణ ఒకటే ఎజెండాగా ముందుకు సాగుతున్నటువంటి తప్ప పట్టణాల్లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించలేరు. అందుకోసం గ్రామీణ ప్రాంతాలని స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ని పెంచాల్సిన అవసరం ఉంది. 4,000 స్కూళ్ళకి నుంచి 4,000 స్కూల్స్ మూసేసింది ఆ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం. అది దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం నాటంలో ఎవరు తెలంగాణ 4,000 స్కూల్స్ బంద్ చేయటం వల్ల దానివల్ల 4,000 స్కూల్స్ నడపడం వల్ల 1,200 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 1,200 కోట్లు ఖర్చు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి పిల్లలు, గిరిజన గూడాల్లో ఉండే పిల్లలు, దళిత కాలనీలో ఉండేటువంటి పిల్లలు, ఊరికి దూరంగా ఉండే బీసీ కాలనీ ఉండే పిల్లలు, ఇట్లా అట్టడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. చదువుకుంటే వాడి కెరియర్ బాగుంటుంది. మరి చదువుకి మీరే ప్రభుత్వాలు, పాలక వర్గాలే ప్రైవేట్కి అప్పచెప్పేసి దేశ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఇరిగిపోతుంది. బంగారు తెలంగాణ, ఎండి తెలంగాణ, ఎత్తడి తెలంగాణ, బంగారు భారతదేశం, ఎండితే భారతదేశం, ప్లాటినం భారతదేశం డైలాగుల వల్ల ఏమేళ్ళ ఉపయోగం ఉందా? కార్యాచరణ అనేది చాలా ప్రధానమైంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటాను. పెద్దలారా, మిత్రులారా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతుంది. అట్లా ఉంచండి. పట్టణీకరణ తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి మార్గాలు పెంచడం మంచిది. సో దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ స్వయం సమృద్ధి వైపు వెళ్తారు. సో ఇప్పటికే గతంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మన ఛానల్ తరఫున, మన వెబ్ పేజీ నుంచి మనం చెప్తా ఉన్నాం, మన డయాస్ నుంచి మనం పబ్లిక్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా
ఇది ఏదైతే ఉన్నదో వీటికి సంబంధించి వీటిని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇందులో ప్రధానంగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందులో ప్రధానంగా స్వయం సమృద్ధి వైపు పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యువతలో నిరాశ నిస్పృహలకు గురికాకుండా ఉపాధి మార్గాలను, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మెర్జ్ చేసి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఉపాధి సౌకర్యాలు సమకూర్చుకొని పూర్తి ప్రయోజనం పొందే అవకాశం కోసం కృషి చేయాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ బోర్డులను రెండింటిని మెర్జ్ చేయటం వల్ల అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఆ విధంగా దాన్ని విద్యారంగానికి ఉపయోగపెట్టుకోవచ్చు. ఆ విధంగా ప్రగతికి బాటలు వేసుకోవాలి. సో పాఠశాల విద్యలోనే 11-12 తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, దానివల్ల ఇది ఒక వాదన 1 to 12 అనేది ఒక వాదన కనపడుతుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.